శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 45వ అధ్యాయము. కాకాసాహెబ్ సంశయము, ఆనందరావు దృశ్యము, కొయ్యబల్ల మంచము. గత 3 అధ్యాయములలో బాబా దిగవంతులగుట గూర్చి చెప్పితిమి. వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించెను, కాని వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఉండును. ఇప్పటి వరకు వారి జీవిత కాలంలో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతముగా ఉన్నారనియు తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారనియు తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందకముందు వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు, వస్తువులందు మమకారము పోగొట్టుకొనిచో, వారి మనస్సులు భగవత్పరము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో ఐక్యము కావలను. కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వానిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనము లేదు. పూజ కాని, ధ్యానము కాని చేయపూనుకొనినచో దానిని మనఃపూర్వకముగాను ఆత్మశుద్ధితోడను చేయవలను. పతివ్రతకు తన భర్త యందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలులేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి కాని, తల్లి కాని, సోదరుడు కాని, ఇంకా తదితర బంధువులెవ్వరూ కాని తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెదుకుని ప్రయాణమును సాగించవలను. నిత్యానిత్యములకు భేదమును తెలుసుకుని ఇహలోక పరలోకములలోని విషయ సుఖములను త్యజించి మన బుద్ధిని, మనస్సును స్వాధీనమందుంచుకొని మోక్షమునకై కాంక్షించవలను. ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి యందే మనకు పూర్తి నమ్మకము ఉండవలను. ఎప్పుడైతే మనము నిత్య అనిత్యములకు గల భేదమును పాటించదమో ప్రపంచము అబద్ధమని తెలుసుకున్నదము. దాని వలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వామోహము కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించదము. వారు ఈ జగత్తును జయించిన వారును, ప్రపంచమునకు అతీతులను. అప్పుడు వారిని ప్రతి జీవరాశియందు చూడగలిగి పూజించదము. ఇదియే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకముగా ధ్యానించదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారము పొందెదము. వేల గురునామమును జపించుట వలనను వారి స్వరూపముని మనమున నుంచుకుని ధ్యానించుట చేతను వారిని సర్వ జంతు జీవకోటి యందు చూచుటకు అవకాశము కలుగును. మనకది శాశ్వత ఆనందమును కలుగచేయును. ఈ దిగువ కథ దీనిని విశదీకరించును. కాకాసాహెబ్ సంశయము, ఆనందరావు అనుభవము. కాకాసాహెబ్ దీక్షితును ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును, భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షిత్తు ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండెడివాడు. ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటీలోనున్న కాకా మహాజని ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతము చదువుచుండెను. శ్యామ, కాకా మహాజని కూడా అచటి నుండి శ్రద్ధతో భాగవతమును వినుచుండిరి. దీక్షిత్ ఏకాదశ స్కందములోని ద్వితీయ అధ్యాయమును చదువుచుండెను. అందు వృషభ కుటుంబంలోని నవనాథులు లేదా సిద్ధులగు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పిలాయన, అవిరిహోత్ర, ద్రుమిళ, చమన్ మరియు కరభాజన్లు భాగవత ధర్మసూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండిరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగెను. వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములిచ్చిరి. అందులో మొదటివాడగు కవి భాగవత ధర్మమును బోధించెను. హరి భక్తుని లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పిలాయనుడు పరబ్రహ్మమును,
అవిరిహోత్రుడు కర్మను, ద్రుమిలుడు భగవంతుని అవతారములను, వారి లీలలను, చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగ యుగములందు భగవంతుని ఉపాసించు వేరువేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి. వారి సారాంశమేమన, కలియుగములో మోక్షము పొందుటకు ఒక్కటే మార్గము కలదు. అదే మన గురుని లేదా హరుని పాదార విందములను స్మరించుట. పారాయణ ముగిసిన పిమ్మట కాకాసాహెబు నిరుత్సాహముతో శ్యామతో ఇట్లనియే, నవనాథులు భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతముగానున్నది. దానిని ఆచరించుట ఎంత కష్టమో. నవనాథులు పూర్ణజ్ఞానులే కాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగున. అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లయినా మనకు మోక్షము వచ్చుటెట్లు? కాబట్టి అట్టి దానిని మనం ఆశించరాదని తెలియచున్నది. కాకాసాహెబ్ నిరుత్సాహము, నిరాశలో శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడిట్లనెను, ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబా యందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా? నవనాథుల భక్తి బలమైనదై ఉండవచ్చును, కాని మనది మాత్రము ప్రేమానురాగములతో నిండి ఉండలేదా? హరినామస్మరణము, గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? అట్లయినచో భయమునకు కాని ఆందోళనకు కాని అవకాశమేది? శ్యామ చెప్పిన సమాధానముతో కాకాసాహెబు సంతృష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండెను. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతము జరిగెను. ఆనందరావు పాకడే అనువాడు శ్యామను వెదుకుచూ పురాణ కాలక్షేపము జరుగుచున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహెబు భాగవతము చదువుచుండెను. పాకాడే శ్యామకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో ఏమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం ఆటంకము కలుగచేసెను. కాకాసాహెబు పురాణము చదువుట మాని విషయమేమని అడిగెను. శ్యామ ఇట్లు నుడివెను, నిన్న నీ సంశయమును తెలిపితివి, దానికి సమాధానమిదిగో. బాబా పాకాడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము. రక్షకమైన భక్తి కాక వేరేదియూ దీనిని సాధించలేదు. గురిని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు. అందరూ, ముఖ్యముగా కాకాసాహెబు ఆ దృశ్యమును వివరముగా వినగోరిరి. వారి కోరిక ప్రకారము పాకాడే ఆ దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పనారంభించెను. లోతైన సముద్రములో నడుము వరకు దిగి అచట నిలిచితిని. హఠాత్తుగా అచట సాయిబాబాను చూచితిని. రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చుని ఉండెను. వారి పాదములు నీటిలో నుండెను. బాబా స్వరూపమును చూచి మిగుల ఆనందించితిని. అది నిజము వలె నుండెనే కాని స్వప్నము వలె కాన రాకుండెను. దానిని నేను స్వప్నమని అనుకొనలేదు. మాధవరావు అచట నిలిచి ఉండెను. శ్యామ, ఆనందరావు బాబా పాదములపై పడుము అని సలహా ఇచ్చెను. నాకు కూడా నమస్కరించవలననియే ఉన్నది, కాని వారి పాదములు నీటిలో నున్నవి కనుక నా శిరస్సున వారి పాదములపై ఎట్లుంచగలను? నేను నిస్సహాయుడను అని నేనంటిని. అది విని అతడు బాబాతో ఇట్లనెను, ఓ దేవా, నీటిలోనున్న నీ పాదములను బయటికి తీయుము. వెంటనే బాబా తన పాదములను బయటికి తీసిరి. క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మ్రొక్కితిని. దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనెను, ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందదవు. భయము కాని ఆందోళన కాని అవసరము లేదు. శ్యామకు పట్టుపంచి ఒకటి దానము చేయుము, దానివల్ల మేలు పొందదవు. బాబా ఆజ్ఞానుసారము పాకాడే పట్టు ధోవతిని తెచ్చెను. మాధవరావుకి ఇవ్వవలసినదని కాకాసాహెబును వేడెను. శ్యామ అందులకు ఒప్పుకొనలేదు. ఏలానా బాబా తనకు అట్టి సలహానివ్వలేదు కనుక. కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబు చీట్లు వేసి తెలుసుకున్నట్టుకు సమ్మతించెను. సంశయ విషయములందు చీటీ వేసి సంశయమును తీర్చుకొనుట కాకాసాహెబు స్వభావము. పుచ్చుకొనుము, నిరాకరించుము అను 2 చీటీలు వ్రాసి బాబా పాదుకల వద్ద పెట్టిరి. ఒక బాలునితో అందులో ఒక దానిని తీయించిరి.
పుచ్చుకొనుము అని చీటీ ఎంచుటచే మాధవరావుకు దోవతినిచ్చిరి. దానిని శ్యామ అంగీకరించెను. ఇద్దరును సంతుష్టి చెందిరి. కాకాసాహెబ్ సంశయము తీరెను. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసిందని ఈ కథ ప్రబోధించుచున్నది. కాని మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములుండవలెను. వారి బోధల ప్రకారము నడవవలెను. ఎందుకనగా మన కష్టసుఖములు ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసియుండును. నీ హృదయ పలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకములో అనేక మంది యోగులు కలరు. కాని మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధనలు చేయవచ్చును. కాని మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. వేయేల హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్వ శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మ్రొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు. కొయ్యబల్ల మంచము బాబాదే, మహల్సాపతిది కాదు. బాబా షిరిడీకి చేరిన కొద్ది కాలమునకే 4 మూరల పొడవు 1 జానెడు వెడల్పుగల కొయ్యబల్ల మీద 4 చివరల 4 దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకొనువారు. కొన్నాళ్లు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేసెను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వర్ణించి చెప్పుచుండెను. ఇది విని అతడు బాబాకిట్లనియే, మీకింకనూ కొయ్యబల్ల యందు మక్కువయున్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వ్రేలాడవేసెదను. దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లనెను, మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడినే పైన పండుకొనుటకిష్టం లేదు. కాకాసాహెబ్బు ఇట్లనెను, మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించెదను. బాబా, అతడెట్లు బల్లపై పరుండగలడు? బల్ల మీద అంత ఎత్తున పడుకొనుట సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు. ఎవరైతే కండ్లు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును. నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా పక్కన కూర్చుండి తన చేయి నా హృదయముపై నుంచుమనెదను. అచ్చటి నుంచి వచ్చు భగవన్నామస్మరణమును వినుమనెదను. నేను పండుకొనినచో నన్ను లేవగొట్టుమనెదను. దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునికిపాట్లు పడుచుండును. నా హృదయముపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచెదను. వెంటనే కండ్లు తెరిచి కదులును. ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవరు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పండుకొనగలడు అనెను. అనేక పర్యాయములు బాబా తన భక్తుల యందు ప్రేమచే ఇట్లనెను, మంచి కాని చెడ్డ కాని ఏది మనదో అది మన దగ్గరనున్నది. ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉన్నది. ఓం శ్రీ సాయినాథాయ నమః. 45వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.